హాయ్ అండి ఆల్, వెల్కమ్ టు వర్ష కుకింగ్ వీడియోస్. ఈరోజు వీడియోలో ఒక అల్టిమేట్ రెసిపీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పన్నీర్ టిక్కా రోల్. మీరు ఒక్కసారి ఇంట్లో చేసి ట్రై చేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ టేస్ట్ రాదు. ది బెస్ట్ రెసిపీని మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. గోధుమ పిండిని తీసుకొని అందులో కాస్త ఆయిల్, సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని పిండిని చపాతీ పిండిలా కలిపేసుకోవాలండి. ఈ పిండి కలిపేసిన పక్కన పెట్టే తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes to 25 minutes పక్కన పెట్టేసుకోండి. చాలా మంచిగా మెత్తపడిపోతుంది, మీకు చపాతీ సాఫ్ట్గా వస్తుంది. ఆ తర్వాత పన్నీర్ తీసుకొని అందులో సాల్ట్, కార్న్ఫ్లోర్, మిరియాల పొడి ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా తినొచ్చండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్. ఇక తర్వాత వీటన్నిటికీ కూడా ఇది అంతా పట్టేసేలాగా కలిపేసుకోండి. ఆ తర్వాత ఇంకో బౌల్ తీసుకొని అందులో కాస్త పెరుగు పోసుకోవాలి. ఆ తర్వాత దానిలో ఉప్పు, అలాగే పొడిమిరం వేసుకోండి. ఆ తర్వాత కాస్త మిర్చి అండి, కాస్త పసుపు వేసుకోండి. ఇందులోనే కాస్త ధనియాల పౌడర్ వేసుకోండి. అలాగే కాస్త గరం మసాలా, షుగర్, జీలకర్ర పౌడర్ కూడా, అల్లం వెల్లి పేస్ట్, అలాగే కాస్త నెయ్యిని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలుపుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. స్లైసెస్గా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కాస్త వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ ఆనియన్ కూడా స్లైసెస్గా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. ఆ తర్వాత మంచిగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అనేటివి బాగా ఓవర్గా కుక్ అవ్వద్దు, జస్ట్ ఫ్రంచీగా కుక్ అవ్వాలి. ఆ తర్వాత ఇందులో కాస్త ఆయిల్ పోసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసేసుకోండి. స్టవ్ని లో టు మీడియంలో పెట్టేసుకొని కాస్త క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోండి. ఇక తర్వాత ఇది మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఇక తర్వాత మళ్ళీ ఇందులోనే కాస్త ఆయిల్ ఇక తర్వాత ఇందులో మనం కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంని దీనిలో వేసేసుకోండి. ఆయిల్ వదిలేంత వరకు కూడా మంచిగా కలిపేసుకోండి. ఆ తర్వాత టమాటో స్లైసెస్ లాగా కట్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఈ టమాటోస్ బాగా సాఫ్ట్గా కుక్ అవ్వని అవసరం లేదు, మీడియంగా కుక్ అవుతే సరిపోతుందండి. ఇది పెరుగు మిశ్రమం మొత్తం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాతనే ఈ టమాటోస్ వేయాలి. ఆ తర్వాత ఇంతకుముందు మనం పన్నీర్ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. అవి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కాస్త ఇందులోనే 1 tablespoon నెయ్యిని వేసుకోండి. ఆ తర్వాత మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇంక మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం ఇంతకుముందు క్యాప్సికమ్ అలాగే ఆనియన్ని ఫ్రై చేసుకున్నవి ఇందులో వేసేసుకోండి. వేసుకొని మళ్ళీ మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్గా వీడియో చూసేవాళ్ళు మన పేజ్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి కామెంట్లో. ఇంకా మంచిగా ఇది మిక్స్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం చపాతీ పిండి తడిపి పెట్టుకున్నాం కదండి, అందులోనే దాన్ని ఇప్పుడు చపాతీస్ చేసుకోవాలండి. మీకు ఈ చపాతీ పిండిలో కనుక ఇష్టం అయితే కనుక ఈ చపాతీ పిండి తడిపేటప్పుడు ఇందులో కాస్త పెరుగు పోసి తడిపేసుకోండి. చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చేస్తుంది, ఈజీగా ఫోల్డ్ అవుతుంది, బ్రేక్ అవ్వదు అన్నమాట. నేనైతే వేయలేదు, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ వేసేసుకోండి. అలా మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా వేసేసుకోండి. మీడియం థిక్నెస్లో రోల్ చేసుకోండి. మీకు కావాల్సిన సైజులో రోల్ చేసుకోండి. ఫస్ట్ పెనం మీద ఆయిల్ వేయకుండా 2 sides రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఆయిల్ పోసేసుకోండి. ఇప్పుడు మరలేసిన తర్వాత మంటని లో టు మీడియంలో పెట్టేసుకొని టూ సైడ్స్కి కూడా ఆయిల్ వేసేసుకోండి. లో టు మీడియంలో పెట్టేసుకొని ఫాస్ట్గా గోలించుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకోండి చపాతీస్ని. ఇవన్నీ చపాతీస్ కూడా ఇలాగే గోలించుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రాంకీ రోల్ని తయారు చేసుకుందాం. చపాతీ తీసుకొని స్టఫింగ్ని మధ్యలో ఫోల్డ్ చేసుకునే విధంగా పెట్టేసేయండి. ఇలా నిలువుగా పెట్టండి. దీనిపైన సన్నగా స్లైసెస్గా కట్ చేసుకున్న ఆనియన్ వేసేసుకోండి. కొంచెం ఆ తర్వాత మైనీస్ వేసుకోండి. అలాగే టమాటా కెచప్ వేసుకోండి. ఉంటే గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం. ఆ తర్వాత రోల్ చేసి ఇచ్చేసేయండి. సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ టిక్కా రోల్ రెడీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఇలా ఫోల్డ్ చేయకపోతే కింద టిష్యూ పేపర్ పెట్టి ఫోల్డ్ చేసుకోండి. అంతే అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ.